ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖములో మనము స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు ఆయన నామం చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా ప్రారంభమైన ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదివి మాట వీని గ్రహించి వాక్యదానాలు పాలిభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 59వ సంకీర్తన 9వ చరణంలో నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. ఉన్నతమైన నీ కృప, నీ కాపుదలను బలపరిచి నడిపించి అత్యున్నతమైన నీ సింహాసనం దగ్గర మాకు చోటు కల్పించిన దేవానికి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అన్ని దినము నీ కృప ద్వారా నడిపించినందుకై, బలపరచినందుకు వందనాలు. ఈ దినం కూడా నీ చిత్తాలతో నడిపించి బలపరచండి. క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి కీర్తన జాగ్రత్తగా గమనిద్దాం కొన్ని నిమిషాలు. మన జీవితాల్లో అనుదినం కూడా భయాలు, ప్రమాదాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ భయభీతులలో, ప్రమాదాల్లో సురక్షితమైనటువంటి ప్రదేశాలకు లేదా ఎక్కడైతే ఆశ్రయం ఉంటుందో అక్కడికి పరిగెత్తడం అనేది చాలా సహజమైన పని. సహజ ప్రతివర్తన అనేది మానవ జాతికి సర్వసాధారణం. వేగములు గల, మారణాయుధములు గల యుగంలో దేవుడు మనలను సంరక్షించకపోతే, ఆయన తన రెక్కల చాటున మనల్ని దాచి ఉంచకపోతే ఏ స్థలమందేనని కూడా సమగ్రమైన భద్రత అనేది ఉండదు. మన కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. అంతేకాకుండా మనము ఆయన అరచేతిలో ఉన్నాము కనుక ఏ స్థితిలోనైనా మనోనిబ్బరం కలిగి ఉండాలనేది ఈ వాక్య భాగం యొక్క అర్థం. కొన్నిసార్లు మనం బెదిరించబడతాం. ఆ బెదిరించబడినప్పుడు, వెంటబడి తరమబడినప్పుడు దేవుని కొరకు కనిపెట్టులో ఉన్నటువంటి ప్రయోజనము యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో చెప్పబడింది. సార్వభౌముడైనటువంటి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటనంటే, మీరు మరలి వచ్చి ఓరకుండటం వలన రక్షించబడతారు, మీరు ఓరకుండి నమ్ముకుండటం వలన మీకు బలము కలుగునని. శత్రువు మన మీద తీవ్రమైన దాడి చేసినప్పుడు దేవుడు మన పక్షాన చర్య తీసుకోవడంలో మౌనం పాటించి, అంతేకాకుండా జాప్యం చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మనల్ని విడిపించడంలో జాగు చేయడం ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని లేక పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాడు. దేవుని సమక్షమందు కూర్చొని స్వపరీక్ష చేసుకున్నటయే విజయానికి మార్గం అని దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్నేహితులు మరియు బంధువర్గము మనకు విరోధులుగా మారేటువంటి సమయం రావచ్చు కొన్ని సందర్భాలు. అలాంటి సమయంలో మన కర్తవ్యం ఏంటో మీకా బోధిస్తున్నాడు. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులు అవుతారు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉంటానని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన కావు. అవి సాతాను యొక్క దుర్గములను పడద్రోయడానికి దేవుని బట్టి బలము గలవై ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మానవ పద్ధతులు మరియు ప్రణాళికలు ప్రకారము మనం ఎప్పుడు కూడా యుద్ధము చేయబోము. పట్టుదలతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నట్టు వల్ల, ప్రార్థన వలన మన ఆత్మీయ యుద్ధోపకరణాలకి పదును పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా మనతో ఉన్నాడు. ఊరక నిలిచుండి ఆయనే దేవుడని మనము తెలుసుకోవాలి. నీవు ముందుగా సాగిపోక మునుపు మనం ఆయన చెప్పేది ఏం చేయాలో వినాలి. శత్రువుడు పోరాడడానికి మన బలము కానీ మన అనుభవం కానీ సరిపోదు. దానికంటే అధికముగా మన సేనాధిపతి ఆదేశాలను పూర్తిగా ఎరిగిన వారమే ఉండాలి, ఆలకించాలి. దావీదు యుద్ధవీరుడైనా కూడా శత్రువు మీదకి వెళ్ళాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా అని చెప్పి, ఏ విధంగా దాడి చేయమంటాడు అని చెప్పి దేవుని విచారణ చేసిన అలవాటు కలిగి ఉన్నాడు.
ఫిలిష్తీయుల విషయంలో ఒక సమయం దాడి చేయమని మరొకసారి వెళ్ళొద్దని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. దావీదు తన సహేతుకమైన యుద్ధ ప్రావీణ్యతను మరి వివేకమును సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు వశపరిచాను. అదే అతని విజయ రహస్యం. కనుక ఉదయకాల సమయం పిల్లరా, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆగాలి, నిదానించి కొనసాగాలి. దేవుని కొరకు కనిపెట్టడంలో అచంచలమైనటువంటి ప్రయోజనం ఉందన్న విషయాన్ని కూడా ఈరోజు జ్ఞాపకం. కనుక అలాంటి ప్రయోజనం మనం పొందుకోవాలంటే ఆయన కొరకు కనిపెట్టుకునే ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు మన కొరకు దీవించింది. తల నుంచి కన్ను మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహాగణుడ స్తోత్రాలు, సర్వాధిపతినికి వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో మీ మాటను బట్టి మేము బలపడడానికి, కార్యక్రమంలో నేను స్తుతించడానికి మీరు కృపణ ఇచ్చారు. మరింత బలపరుస్తామని, ఈ దినం కూడా నీ చిత్తాన్ని నడిపించి ఆశీర్వదిస్తామని, మా ద్వారా మీరు మహిమ పొందుతారని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.